హైడ్రా టార్గెట్ ఒకటేనండి. హైడ్రా టార్గెట్ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఆ, వాళ్ళ టార్గెట్ ఎందుకు అంటే ఇప్పుడు హైడ్రా పేరుతో ఆయన మూసీ నది ఒకవైపు మూసీ నదికి 1,50,000 కోట్లు కేటాయించాడు. మరొక వైపు త్రిబుల్ కు లక్షలాది కోట్ల రూపాయలు కేటాయించారు. ఇవాళ ఈ రెండు ప్రోగ్రాంలు సక్సెస్ఫుల్ గా చేసుకుని లక్షలాది కోట్లు వేల కోట్లు సంపాదించుకోవాలి, మళ్ళా ఇంకొక 5 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉండాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కాబట్టి ఇవాళ ఆయన అక్కడ ఢిల్లీని మేనేజ్ చేయాలి, ఇక్కడ ఆయన 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 పక్షాల సీనియర్ కాంగ్రెస్ పక్షాలను మేనేజ్ చేయాలి, అట్లాగే ప్రతిపక్షాలను మేనేజ్ చేయాలి. సో ఇవన్నింటిని మేనేజ్ చేయాలంటే ఆయన దగ్గర బాగా డబ్బు ఉండాలి. సో డబ్బు ఉండాలంటే హైడ్రా పేరుతో హైడ్రామాలు చేయాలి. నేనేమంటానంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రిబ్యునల్స్ ఉన్నాయి, చాలా చట్టాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయనకు తెలియకపోతే తెలుసుకోమనండి. ఇవాళ చెరువులను కాపాడడానికి మున్సిపాలిటీ చట్టం సరిపోతుందండి. ఇప్పుడున్న మున్సిపాలిటీ చట్టం ప్రత్యేకంగా కొత్తగా హైడ్రా పెట్టాల్సిన అవసరం లేదు. మున్సిపల్ చట్టంలో ఉంది చెరువులను ఎట్లా పరిరక్షించాలనే దాని మీద. మున్సిపల్ చట్టంలోనే ఉంది ఏ రకంగా కబ్జాలను హరించాలనే విషయంలో. మున్సిపల్ చట్టం ఇవాళ ఇల్లు తెచ్చింది కాదు, బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది. అది బ్రిటిష్ కాలంలో మున్సిపల్ చట్టం వచ్చింది. ఒక 1000 ఏళ్లకు హైదరాబాద్ ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా కాపాడుకోవాలనే అంశం పాలకులు పట్టించుకోలేదనే కదా రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ముందుకు వచ్చి గత పాలకులు పట్టించుకోకపోతే పేదల జోలికి ఎందుకు పోతాడు ఆయన? పేదల జోలికి ఎందుకు పోతాడండి? నాకు అర్థం కాలే. నువ్వు దమ్ముంటే నువ్వు పెద్దల జోలికి పోయి వాళ్ళేం కూల్చేయి ఫస్ట్. నువ్వు పేదల జోలికి ఎందుకు పోతున్నావు? అసలు నీకు ఎవరు ఇచ్చారు అధికారం జీవించే హక్కును కాలరాయమని చెప్పేసి? ఎవరిచ్చారు అధికారము నివాసం రాత్రి నివాసాలు కూల్చేయమని? అసలు ఇక్కడ రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా? జీవించే హక్కును కాలరాయడం అనేది ఈ దేశంలో ఎవరికి లేదు. రాత్రే కూల్చేయండి అని చెప్పేసి హక్కు ఎవరికి లేదు. పేదల బతుకులు కొట్టేయమని చెప్పి హక్కు ఎవరికి లేదు ఈ దేశంలో. ముఖ్యమంత్రి అయితేంది, దేశ ప్రధానమంత్రి అయితేంది, ఈ దేశ రాష్ట్రపతి అయితేంది. రాజ్యాంగం కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? చట్టం కంటే గొప్ప వాళ్ళ వీళ్ళు? ఎట్లా రాత్రి పిల్లలండి వాళ్ళ బతుకు వాళ్ళు చూస్తుంటే అరే నువ్వు రాత్రే వితౌట్ నోటీసులు ఇవ్వకుండా, వితౌట్ ప్రిపరేషన్ చేయకుండా, వాళ్ళకు ఆల్టర్నేటివ్ చూపకుండా నువ్వు ఎట్లా పేదలకు ఇల్లు వల్ల కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? రంగనాథ్ ఏమన్నా సుప్రీమా? రాజ్యాంగం కంటే సుప్రీమా? రేవంత్ రెడ్డి రాజ్యాంగం కంటే సుప్రీమా? రాజ్యాంగము జీవించే హక్కును ప్రతి పౌరునికి ఈ దేశంలో కల్పించిందండి. నీకు చాతన అయితే మున్సిపల్ చట్టాన్ని నువ్వు కరెక్ట్ గా అమలు చేయి. ఎందుకు ఆ పోలీసులను పట్టుకొచ్చి బుల్డోజర్ న్యాయం ఎందుకు పనికి వస్తుంది? చట్టాలు ఎందుకు? ఇక నువ్వు బుల్డోజర్ న్యాయం చేసినాక న్యాయ వ్యవస్థ ఎందుకు? ఇంకా పోలీసు రాజ్యం చేసే మొత్తం పోలీసులతో రాజ్యం చేయి. అసలు పోలీసులకు ఏం అధికారం ఉందండి? నాకు అర్థం కాలే. ఇల్లులు కూల్చేసే అధికారం పోలీసులకు ఎక్కడిది? అసలు పోలీసులు ఏ చట్టంలో పోలీసులకు అధికారం ఇచ్చారా ఇల్లులు కూల్చేసే అధికారం? నువ్వు ఎట్లిస్తావు ఒక పోలీస్ ఆఫీసర్కి విచక్షణ రహితంగా ఇష్టారాజ్యంగా ఇల్లులు కూల్చేసే అధికారమే లేదు. కాబట్టి ఇవాళ నీ ఇష్టారాజ్యంగా ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ, ఇవాళ భయభ్రాంతులకు గురి చేస్తూ, నీకు మూసీ కార్యక్రమము, నీ త్రిబుల్ కార్యక్రమాన్ని, ఇవాళ త్రిబుల్ లో ఎంతమంది భూములు పోతున్నాయి? వేలాది ఎకరాల భూములు త్రిబుల్ లో పోతున్నాయి. ఇవాళ వేలాది ఇండ్లు మూసీ నదిలో పోతున్నాయి. వీటికి ఆల్టర్నేటివ్ ఏం చిన్న చట్టంలో చేసినావు? వీళ్ళకి ఏ రకంగా వీళ్ళకు కాంపన్సేషన్ ఇస్తున్నావు? ఇవన్నీ అంశాలు మొత్తం ఫస్ట్ చర్చ పెట్టు. ఫస్ట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం చర్చ జరిగిన తర్వాత త్రిబుల్ ఆర్ తీసుకొచ్చే అధికారం నీకుంది, ఎవరు కాదనట్లేదు. నీకు మూసీని ప్రక్షాళన చేసే అధికారం నీకుంది, ఎవరు కాదనట్లేదు. కానీ దానికి పాలసీ తయారు చేయి. ఆ పాలసీలో పేదల ఇండ్లు పోతే ఏ రకమైన కాంపన్సేషన్ ఇవ్వాలి, మధ్యతరగతి ప్రజలైతే ధనవంతులు ఎవరైతే కబ్జాలు చేసిండో వాళ్ళది ఎట్లా ఏ రకంగా పరిష్కారం చేయాలి, త్రిబుల్ లో పేదల భూములు పోతే ఎట్లా, సంపన్నుల భూములు పోతే ఎట్లా? అరే మీరే కదండి ఇది మొత్తం ఈ త్రిబుల్ చుట్టంతా కూడా మీ భూములే ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూములే ఉన్నాయి కదా, వేలాది ఎకరాలు. ఇవాళ భూ కబ్జాలకు పాల్పడంతా మీ వర్గాలే కదా. ఇవాళ భూమి అంతా ఎవరి చేతుల్లో ఉంది? ఇవాళ నీ గురువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నుండి మొదలైంది కదా హైటెక్ సిటీ పేరు మీద విధ్వంసము. మీ గురువు చంద్రబాబు నాయుడు చేసిన విధ్వంసమే కదా ఈ చెరువుల కబ్జాలు జరిగినాయి. తర్వాత రాజశేఖర రెడ్డి కదా చేసింది, మీ గురువే కదా, ఆయన కూడా మీ గురువే కదా.
మళ్ళా కేసీఆర్ ను టార్గెట్ వినోద్ గారు, చేస్తే ఈ సమస్య వినోద్ గారు. పరిష్కారం అవుతుందా?